సృష్టించిన అనంతరమే మనుషులను సృష్టించాడు. సృష్టి శాస్త్రం అదే చెప్తోంది. ఇది వచ్చి హిందూ వేదశాస్త్రానుసారమే కాదు, క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా అన్ని వేదశాస్త్రాల అనుసారం, ఇస్లాం మతంలోనూ క్రీస్తు మతంలోనూ అన్నిట్లోనూ ఒకటే చెప్పారు. దైవం ఏ మతమైనా కానివ్వండి, అల్లా అయినా కానివ్వండి, యేసుక్రీస్తు అయినా కానివ్వండి, పరబ్రహ్మ అయినా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఆ దైవం ఈ భూమిపై ఉన్న సకల జీవరాశుల్ని సృష్టించిన అనంతరం మనుషుల్ని సృష్టించాడు. అన్ని జీవరాశులను అంటే ఎలుక నుంచి ఏనుగు వరకు అన్ని జీవరాశులను అంటే చీమ, చెట్టు, పుట్ట అందరినీ సృష్టించిన అనంతరం ఆ భగవంతుడు కాసేపు ఆలోచనలో పడ్డాడు. ఇక్కడ భగవంతుణ్ణి ప్రస్తావించడం కంటే